మనం అందరం కాలేజీలు చదివాం చాలామంది. అంటే నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళల్లో కాలేజీ చదవని వాళ్ళు ఉండొచ్చును, చదివిన వాళ్ళు ఉండొచ్చును. చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ టు డిగ్రీలో లెక్చరర్స్ని చూసాం. ఆ పైన యూనివర్సిటీలకు వెళ్తే ప్రొఫెసర్లను చూస్తాం. ఈ లెక్చరర్స్ అంటే మనకి ఓ రకంగా చెప్పాలంటే కనిపించే దైవాలు లాంటి వాళ్ళు. ఎందుకు? మన భవిష్యత్తు దారి తప్పకుండా దిశానిర్దేశం చేసిన వాళ్ళు, లేదా మనం ఒక మార్గనిర్దేశనం చేసి మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి, లేదా ఏదో ఒక విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి ఒక దారి చూపిన వాళ్ళు. కానీ మనకి తెలుసు మన కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు అన్నటువంటిది ఎప్పుడో తెలుసుకుని ఉంటాం. చాలామంది అసలు చదువుతున్నప్పుడు తెలుసుకోం మన లెక్చరర్ పర్మనెంట్ లెక్చరరా, కాంట్రాక్ట్ లెక్చరరా, గెస్ట్ లెక్చరర్, ఇది మనకి ఏమైనా తెలుసా? చదువుకునేటప్పుడు ఎప్పుడు పట్టించుకో. అప్పట్లో మేము చదివినటువంటి సందర్భంలో ఎయిడెడ్ కళాశాలలు ఉండే. ఆ ఎయిడెడ్ కళాశాలలో పర్మనెంట్ వాళ్ళు కాకుండా ఇట్లాగా చేసేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళకి నెక్స్ట్ పర్మనెంట్ అవుతుందిరా అనేటటువంటి వాళ్ళు. వాళ్ళకి మేనేజ్మెంట్ డబ్బులు చెల్లించేది. ఈ మనం ఇచ్చిన జీతాల నుంచినా, లేకపోతే కనుక ఆ ట్రస్ట్ దగ్గర నుంచి ఇస్తారా, కొంత డబ్బులు ఇచ్చి చేసేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు బాధేసేది. ఎందుకంటే వాళ్ళు ఆ వచ్చే డబ్బులతోనే చేసుకోవాలి అన్నట్టు. కాకపోతే ఇప్పుడు అంత దారుణం లేదు. ఇవాళ ఒక స్విగ్గీ బాయ్కి ఎంత వస్తుంది? రోజు కనీసం ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఒక ఓలా నడిపే ఆటో డ్రైవర్ ఒక 500కి తక్కువ రాకుండా సంపాదన ఉంటుంది. ఒక ఏదైతే కూరగాయలు అమ్మేటటువంటి వాళ్ళు కూడా, టిఫిన్ బండి అమ్మేటటువంటి వాళ్ళు కూడా 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో భావి భారత పౌరుని తీర్చిదిద్దాల్సినటువంటి గెస్ట్ లెక్చరర్లకి ఇస్తున్నటువంటి జీతం ఎంతో తెలుసా? గంటకి 150 రూపాయలు అంట. నెలకి గరిష్టంగా 10,000 అట. ఒక గంటకి 150 రూపాయలు, గరిష్టంగా 10,000 రూపాయలు. ఇది అంటే నెలకి 10,000కి మించి వీళ్ళకి జీతం రాదు. ఒకటి, వాళ్ళకి మళ్ళీ గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు, సంతోషం, అభినందనీయం. కానీ ఈ 10,000 రూపాయలంటే అంటే వాళ్ళకి 10 నెలల కాలానికి ఇప్పుడు అపాయింట్ చేశారట. మళ్ళీ అపాయింట్ చేస్తూ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులు ఏమో. ఎందుకు అక్కడ కాలేజీలో లెక్చరర్లు లేరు కాబట్టి ఆ ప్లేసు ఆక్యుపై అయ్యాము. ఒక లెక్చరర్ గారేమో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల జీతం తీసుకుంటుంటారు. ఈయనేమో 150 రూపాయల జీతంతో ఒక గంటకు పని చేయాలంటే వీళ్ళకి 2 గంటలు, 3 గంటలు ఇస్తారు. ఎందుకంటే టోటల్గా నెలకి 10,000 రూపాయలు అంటున్నారు కదా. 10,000 రూపాయలకి ఒక లెక్చరర్ పనిచేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే, క్షమించండి అధ్యాపకులారా, మీరు భావి భారత పౌరులను తయారు చేసే క్రమంలో మీరు ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందికి క్షమించండి అని అడగాలనుకుంటా.